హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు అయితే నేను చిక్కుడుగాయ ఫ్రై చేసి చూపించబోతున్నాను. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఈ చిక్కుడుగాయలు చాలామంది తినరు. దీంట్లో ఉండే ఫైబరు, విటమిన్స్ చాలా ఎక్కువ. చాలామంది ఇష్టపడరు కూడా. బట్ ఇలా సింపుల్గా చేసుకుంటే కూడా టేస్టీగా వస్తుంది. ముందైతే నేను ఇక్కడ ఒక 1/2 kg చిక్కుడుగాయలని గింజలు తీసేసి ఇలా పీసులు తీసేసి చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు కూడా వేసేసుకొని ఇందులోకి కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. అలాగే కచ్చా పచ్చాగా దంచిన ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఆయిల్లో ఫ్రై అయి ఉంటాయి కదా, టేస్టీగా ఉంటాయి వెల్లుల్లి. అలాగే ఈ ఆనియన్స్ దూరగా వేగనివ్వాలి. ఇలా దూరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు టమాటోని చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని ఈ టమాటోని కూడా ఇందులో వేసేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత మనము ఒలిచిపెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసేసుకొని బాగా ఆయిల్లో మంచిగా వేయించేసుకోవాలి. చిక్కుడుకాయలు చాలామంది కుక్కర్లో పెట్టి ఉడికిస్తారు. అలా చేస్తే న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి కదా. ఇలా కడాయిలోనే మనము మంచిగా మగ్గనివ్వచ్చు. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసేసుకోవాలి. ఒక చిన్న కప్పుతోటే వాటర్ తీసుకొని ఇట్లాగా చేతిలోకి తీసుకొని నీళ్లు ఇలాగా జలకరించుకోవాలి. ఇలా జరుపుకుంటే మనము మూత పెట్టి ఒకసారి కలిపేసేసి మూత పెట్టి మగ్గనిచ్చామంటే మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒకసారి ఇలా 2-3 సార్లు ఇలా చిలకరించామంటే వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే చాలు. మనకి ఈ మూత పెట్టి మగ్గనిచ్చామంటే మనకి ఒక 2-3 నిమిషాల పాటు ఈ మనకి చిక్కుడుకాయలు మెత్తగా ఉడికిపోతాయి. చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో. నేను ఇక్కడ వాటర్ ఏమీ ఎక్కువ యూజ్ చేయలేదు. ఒక 2-3 సార్లు ఇలా చిలకరించుకున్నానంతే. ఇలా చిలకరిస్తే చాలు, మనకి చిక్కుడుకాయ మంచిగా ఉడికిపోతుంది. ఇలా ప్రెస్ చేసి చూస్తేనే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్స్ వేస్తున్నాను. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ కారం అంతా బాగా చిక్కుడుకాయలకి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ పొడులు అవసరం లేదు, మసాలాలు అవసరం లేదు. చిక్కుడుకాయ ఫ్రై ఇలాగా ప్లెయిన్గానే బాగుంటుంది. ఒక 2 నిమిషాల పాటు ఇలాగ వేయించుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా ఇందులోకి తురిమిన ఒక 3 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఉన్నా బాగుంటుంది, ఎండు కొబ్బరి ఉన్నా బాగుంటుంది. వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని 1 నిమిషం పాటు ఉండిస్తే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. పప్పు, రసము, సాంబారు దేంట్లోకైనా లేదా ఉట్టిగా కూడా కలుపుకొని తినేయచ్చు. చాలా బాగుంటుంది. మరి నచ్చిందా? మీరు ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.